ప్రకృతి నుంచి వచ్చిన అరుదైన లడ్డు కొండకోణంలో ప్రకృతి సహజసిద్ధంగా వచ్చే పువ్వుతో నోరూరించే లడ్డు అది. అంతేకాదు అనేక వ్యాధులకు చెక్ చెప్పే ఛాన్స్ కలిగించే ప్రకృతి వైద్యం కూడా. అన్నీ వెరసి మహాద్భుతమైన లడ్డు అది. ఇంతకీ ఇది ఎక్కడ తయారవుతుందో తెలుసా? ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ రుచులతో తయారైన కొత్త రకం వంటకం ఇప్ప పువ్వు లడ్డూపై హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. ఆదివాసీ జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఇప్ప పువ్వుతో తయారయ్యే లడ్డూలు అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పటికే ఇప్ప పువ్వు దివ్య ఔషధంగా పేరుండడంతో ప్రస్తుతం వంటల్లో సైతం పలు రకాలుగా ఉపయోగిస్తున్నారు. ఇప్ప పువ్వుకు ఆదరణ కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. ఏజెన్సీలోని అటవీ ప్రాంతాల్లో విరివిగా లభించే ఇప్ప పువ్వును ఆదివాసీలు అడవుల నుండి సేకరించి పలు రకాలుగా వాడకంలో పెట్టుకుని ఆహారంలా స్వీకరిస్తారు. ప్రకృతి సహజసిద్ధంగా ఎలాంటి రసాయనాలు లేకుండా వచ్చే ఇప్ప పువ్వును ఇప్పటి వరకు కొంతమంది సారా తయారీకి ఉపయోగిస్తుండగా మరికొంతమంది ఇప్ప పువ్వు నుండి తీసిన నూనెను దీపారాధనకు ఉపయోగిస్తున్నారు. ఇక ఇప్ప పువ్వు వృద్ధులకు మసాజ్ ఆయిల్గా వాడటం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. గతంలో ఇప్ప పువ్వుతో కుడుములు తయారీ ప్రారంభించగా 1983 సంవత్సరంలో ఈ ప్రాంతానికి పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ ఓ గిరిజనుడి ఇంటికి వెళ్లి వారు తయారు చేసిన ఇప్ప పువ్వు కుడుములను తిని వారిని ఇప్ప పువ్వు వాడకానికి ప్రోత్సహించారు. అలా ఇప్ప పువ్వుతో అనేక పదార్థాలు నేటికీ తయారవుతున్నాయి. అయితే వాటన్నింటికీ ఆదరణ పెరుగుతుండటంతో గిరిజనుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. తాజాగా ఇప్ప పువ్వుతో లడ్డూల తయారీకి గిరిజన మహిళలు శ్రీకారం చుట్టారు. క్రమంగా ఇవి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుండటంతో గుమగుమలాడే ఇప్ప పువ్వుల లడ్డూకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.